కస్తూరి రంగనాథ స్వామి ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన మంత్రి సవిత. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల పరిధిలో ఉన్న వానవోలు వద్ద వెలిసిన పురాతన కస్తూరి రంగనాథ స్వామి ఆలయం పునర్నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరంట్ల మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి, కూటమి బీజేపీ మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, జనసేన మండల కన్వీనర్ సంతోష్, ఆలయ కమిటీ సభ్యులు, ఎండోమెంట్ అధికారులు, స్థానిక కూటమి నాయకులు మంత్రి సవితమ్మకు ఆలయం వద్ద ఘనస్వాగతం పలికారు. అనంతరం కలశం ఎత్తుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఎండోమెంట్ అధికారులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఘన సన్మానం నిర్వహించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి రంగనాథ స్వామి ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అభివృద్ధి కోసం 1,97,00,000 రూపాయలు మంజూరు చేశారని, ఈ నిధులతో ఆలయ నిర్మాణ పనులు సరిభాగం పూర్తి చేస్తామన్నారు. భూమి పూజ అనంతరం వానవోలు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ పెనుగొండ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి గత 2 ఏళ్లలో చేసి చూపించామని, పెనుగొండ నియోజకవర్గంలో 7 కోట్ల రూపాయలతో వివిధ ఆలయాలకు మరమ్మతులు, మైక్ సెట్లు ఏర్పాటు కోసం నిధులు మంజూరయ్యాయని, అంతేకాకుండా 8 కోట్ల రూపాయలతో పెనుగొండ పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, తెలుగుదేశం నాయకులు నిమ్మల శ్రీధర్, గోరంట్ల మండల 6 మ్యాన్ 5 మ్యాన్ కమిటీ సభ్యులు, పెనుగొండ నియోజకవర్గ కూటమి నాయకులు, స్థానిక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు పెనుగొండ నియోజకవర్గంలోని గోరెంట మండలంలో వానవోలు పంచాయతీ రంగనాథ స్వామి టెంపుల్లో మరి భూమి పూజ కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది. మరి ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాటిచ్చామో ఖచ్చితంగా CGF ద్వారా మరి రంగనాథ స్వామి టెంపుల్కి ఫండ్స్ తీసుకొస్తామని చెప్తాం. ఈరోజు రంగనాథ స్వామి టెంపుల్కి 1,90,00,000 రూపాయల నిధులతో ఈరోజు భూమి పూజ కార్యక్రమం కూడా చేశాం. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా సుమారుగా 7,70,00,000 రూపాయలతో మరి గుళ్ళు మరమ్మతులు, కొత్త గుళ్ళు నిర్మాణం కోసం కూడా తీసుకొచ్చామనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా టీటీడీ తరఫున కూడా మరి కళ్యాణ మండపము, భజన మందిరాలు, మైక్ సెట్లు కూడా సుమారుగా 8 కోట్ల రూపాయలతో మరి నిర్మాణం కూడా జరగబోతోందన్న విషయం కూడా తెలియజేస్తూ, ఇలా అన్ని డిపార్ట్మెంట్లను అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి అందరి కళ, మరి మనందరికీ ఎన్నో సంవత్సరాలుగా కూడా మరి రైజింగ్ రాయలసీమ అంటే రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని కొన్ని తరతరాలుగా మరి చాలామంది మరి కోరిక మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి 2018లో ఏదైతే మరి కడప జిల్లాలో జమ్మలమడ నియోజకవర్గంలో మరి JSW వారితో మాట్లాడి అన్నీ శాంక్షన్ చేసిన తర్వాత మరి ఏం జరిగిందో మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి 1924లో మరి JSW ఆగిపోయిందన్న విషయం కూడా తెలుసు. ఆగిపోయిందో తరిమి కొట్టారో మరి ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు JSW వారి యాజమాన్యంతో మాట్లాడి వారికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసి, ఒక పక్క నీరు సౌకర్యం కావచ్చు, పవర్ లైన్స్ కావచ్చు, మరి ఏది కావాలన్నా మీరు ఇక్కడ JSW స్టీల్ ఇక్కడ స్టార్ట్ చేయాలి, మా రాయలసీమ ప్రజల కోరిక తీర్చాలి, నేను ఒక రాయలసీమ బిడ్డని, మరి ఖచ్చితంగా ఈ ఉక్కు ఫ్యాక్టరీ తయారు కావాల్సిందే అని గొప్ప సంకల్పంతో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మరి యాజమాన్యంతో మాట్లాడి నిన్నటి రోజున పనులు కూడా ప్రారంభించారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి సుమారుగా 16,350 కోట్ల రూపాయలతో మరి ప్రత్యక్షంగా మరి ఇండైరెక్ట్గా సుమారుగా 4,000 మందికి ఉపాధి, ఇది 2 సంవత్సరాల్లో పూర్తి చేసి రాయలసీమ భావి తరాల భవిష్యత్తుకు అంకితం చేయబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఇలా ప్రతి ఒక్కటి సోలార్ ఎనర్జీ కావచ్చు, రినైబుల్ ఎనర్జీ కావచ్చు, మరి అంతేకాకుండా మరి జొన్నగిరి మైనింగ్ కావచ్చు, గోల్డ్ మైన్ కావచ్చు, మరి రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, అదేవిధంగా డ్రోన్ హబ్ కావచ్చు, ఈ విధంగా మరి మొన్నటి రోజున పుట్టపర్తిలో కూడా ఫైటర్ జెట్, మరి ఇలా అభివృద్ధి ధ్యేయంగా రాయలసీమని సస్యస్థలం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియదు. అవినాష్ రెడ్డి మాట్లాడుతూ క్రెడిట్ జోర్ జరిగింది స్టీల్ ఫ్యాక్టరీలో, అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినట్టే ప్రారంభించినట్టే మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రారంభించండి అని అన్నారు.
మీడియా సోదరులు అందరికీ తెలుసు. మీడియా సోదరులు కూడా 2018లో చంద్రబాబు నాయుడు గారు JSWని తీసుకురావడం, చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించటం, అదే మళ్ళీ 19లో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే భూమి పూజ చేశారో అక్కడ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ వస్తుందని ఎవరైతే క్రెడిట్ చోరీ అంటున్నారే ఆ వ్యక్తి దాన్ని మార్చి, ఆ స్థలాన్ని మార్చి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడంతోనే అది ఆగిపోయిందనే విషయం ప్రజలందరికీ తెలుసు. మేము ఇప్పుడు స్థల మార్పిడి చేయలేదు, ఎందుకంటే ప్రజల సొమ్మది. తొందరగా పని జరగాలి, ఈ రాష్ట్రానికి సంపద కావాలి, ఉపాధి కావాలి, ఈ రాయలసీమ సస్యశ్యామలుగా ఉండాలని ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజున ఏం చేశారో తెలుసు. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఎవరైనా కావాలనుకుంటారా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ మాకొద్దు, ఎవరు కూడా తీసుకోరు. 6 ఏళ్ల బిడ్డ దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలివారు కూడా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ అంటే రబ్బరబ్బ నరకడమా మాకొద్దు అని ప్రజలు క్లారిటీ చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఎవ్వరికి వద్దు, మా క్రెడిట్ మాకుంది. మా క్రెడిట్ అంటే ఏంటి? అభివృద్ధి. ఈరోజు ఎయిర్ కనెక్టివిటీ, పోర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఒక పక్క ఇండస్ట్రియల్ హబ్గా, టూరిజం హబ్గా ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉందో అందరం చూసాం. ఒక రోజేమో 3 ముక్కలాట ఆడాడు, ఒక రోజేమో అమరావతి అంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటి చెప్తాడు, ఏమి మళ్ళీ విజయసాయి రెడ్డి గారు ఒకటి చెప్తారు, నిన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్నంట. గొడ్డలని పెట్టుకో, ఎవడొస్తున్నారు? ప్రజలు క్లారిటీ ఇచ్చేశారు. ప్రజలు క్లారిటీ ఇచ్చేసే అమరావతి రాజధాని, ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా పూర్తి చేస్తారని సంపూర్ణమైన నమ్మకం ఇచ్చారు జగన్ రెడ్డి గారు. ఇంకా నేను మావిగానే, మీరు ఎవరైతే మావిగాని కావాలంటున్నారో మాకు ఓటేయండి, అమరావతి కావాలంటే టీడీపీ కూటమికి ఓటేయండి. ఓటు వేసేసారయ్యా బాబు, ఇంకా ఎక్కడున్నావు? ఈరోజు రాయలసీమ సస్యశ్యామలు కాపోతుంది. ప్రాంతాలకు, మతాలకు, కులాలకు అతీతంగా ఈరోజు అభివృద్ధి జరుగుతుంది అనే విషయం కూడా తెలియజేస్తారు.